హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను నా గార్డెన్లో చెట్లన్నీ పోయాయి. యాక్చువల్గా సీజన్స్ మారుతుంటే కొన్ని చెట్లు అలా పోతూ ఉంటాయి. సో ఒక 2 కొత్త చెట్లు తెచ్చుకున్నాను. వీటి పేర్లు నాకు తెలియదు. అవి రీపాటింగ్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. సో దాన్ని మీకు ఒక వ్లాగ్ లాగా ఇలా మీతో షేర్ చేస్తున్నాను. నాకు యాక్చువల్గా గ్రీన్ అంటే ఇష్టం, గ్రీనరీ అంటే ఇష్టం. పూల చెట్ల కంటే గ్రీన్గా కనిపించే చెట్లు అంటే ఇష్టం. మెయింటెనెన్స్ తక్కువ, ఇలాంటివి అంటే ఊరికి పోతే మనం ఒక 1 వీక్ ఇంట్లో ఉండకపోయినా అవి స్టేబుల్గా ఉండేటట్టుగా అలాంటి చెట్లను మాత్రమే చూస్ చేసుకుంటాను. సో మొన్న ఎక్కడికో బయటికి వెళ్ళేసి వస్తున్నప్పుడు నర్సరీ కనిపించింది. అక్కడ ఒక 3 చెట్లు తీసుకున్నాను. తులసి చెట్టు అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి 2 చెట్లు. ఏమైందో తెలియదు కానీ ఈ క్రోటన్ ప్లాంట్ ఇట్లా లీవ్స్ ఇలా ఫాల్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకొక దాంట్లో పెడదాము అనేసి చూస్తున్నాను. కుండి పెద్దగా అయిపోయింది. సో అంత పెద్దది అవసరం లేదులే, మీడియం సైజ్ది తీసుకుందాము అనేసి ఇలా పెట్టుకుంటున్నాను. ఈ రెడ్ లీవ్స్తో అయితే అయిపోతుంది కానీ అది పూర్తి ఇండోరా అవుట్డోరా నాకు తెలియట్లేదు. సో వాళ్ళైతే ఇండోర్ అనే చెప్పారు. పెట్టి చూస్తాను. అండ్ సాయిల్, కోకోపీట్ అండ్ దాంట్లో కొంచెం మెడిసిన్స్ వీళ్ళ వస్తాయి కదా ఫంగస్ రాకుండా, అలాంటివి కూడా వేసి అంత క్లీన్ చేసి పెట్టాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం గార్డెన్ వర్క్ చేస్తున్నప్పుడు అందరూ గ్లౌస్ వేసుకొని అన్నీ ఇలా వేసుకొని చేస్తారు కదా. నో, చేత్తోనే చేసి చూడండి. ఆ మెడికల్ వాల్యూస్ చాలా ఉంటాయి మట్టిలో. చేతులు గోర్లు గలీజ్ అవుతాయి అనుకుంటాము, గోర్లు పోతే మళ్ళీ పెరుగుతాయి, దాంతో టెన్షన్ ఏం లేదు. సో చేత్తోనే చేయండి. ఆ చేత్తో చేస్తే వచ్చిన సాటిస్ఫాక్షన్ అవి టూల్స్ ఉంటాయి కదా, గార్డెన్ టూల్స్, వాటితో చేస్తే రాదు. ఆ స్మెల్ చూడండి, మట్టి ఇట్లా తవ్వుతున్నప్పుడు వచ్చే స్మెల్. అంతెందుకు వర్షం పడేటప్పుడు చినుకులు పడితే మట్టి ఎంత వాసన వస్తుంది, అలా చాలా బాగుంటుంది. కొన్ని ఏమిచ్చినా మనం కొనుక్కోలేం కదా, ఇది కూడా అలాంటిదే. ఒకసారి చూడండి, బాగుంటుంది. చేత్తోనే చేసి చూడండి. చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. కింద ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని కూర్చొని ఉన్నాను, ఎందుకంటే కింద గ్రీన్ మ్యాట్లో మట్టి ఇట్లా రవ్వలు పడితే తీయడానికి కొంచెం కష్టం అవుతుంది కదా, అందుకని. ఆ ప్లేట్ ఏంటంటే మా అమ్మ వాళ్ళు కన్యాదానం చేసినప్పుడు ఇచ్చారు, అది ఇలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నాకు. అండ్ అదైతే చెట్టు పెట్టేశాను. ఇది కూడా క్రోటన్ ప్లాంట్ చూడండి ఎలా అయిపోతుందో. ఇంతకుముందు ఒకటి బాగుండింది, బట్ అది వైట్గా ఫంగస్ వచ్చి అది చెట్టు అంతా పాడైపోయింది. ఇప్పుడు ఇంకొకటి తెచ్చా. ఇది తెచ్చి తేవంగానే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కే ఇలా అయిపోయింది. ఏంటో మరి అర్థం కావట్లేదు. సో ఇదంతా అయిపోగానే ఇప్పుడు అలాగే బాల్కనీని కూడా రీసెట్ చేసేస్తున్నాను. అక్కడ ఇక్కడ ఎట్లా పడితే అలా ఉండేవన్నమాట. బాబువి సైకిల్స్, ట్రై వీల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అవన్నీ సెట్ చేసుకోవాలి కదా. సో సెట్ చేసేస్తున్నాను. అండ్ చెట్లని ప్రతి ఒక్క ఆకు వాటర్తో తుడవడం చాలా మంచిది. లేదంటే బయట వచ్చే పొల్యూషన్కి చెట్లకి పురుగు పట్టేస్తుంది. ఇది జాగ్రత్తగా చూసుకోండి. యాక్చువల్గా ఈ వీడియో ఎంతమందికి యూజ్ అవుతుందో యూజ్ అవ్వదో నాకు తెలియదు, కానీ చెట్లని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. చెట్లను పెంచండి, అది మనకు తిరిగి ఏదో ఒకటి కొంతన్నా ఇస్తుంది. నిజం, ఆక్సిజన్ లేక ఎంతోమంది చనిపోయినారు కరోనా టైంలో. మన ఇంట్లో వీలైనంత చెట్లు పెంచుకుందాం. మీరు కొన్ని లక్షలు పెట్టి ఫర్నిచర్ చేయించిన రాని అందం ఒక 4-5 మొక్కల్ని పెంచుకుంటే తప్పకుండా వస్తుంది. మీరు ఆ డిఫరెన్స్ని మీరే చూస్తారు. ట్రస్ట్ మీ, చెట్లను పెంచుకోండి. నేనైతే ఇదే నేర్చుకుంటున్నాను. చిన్న చెట్టు, ఒక్కొక్కటి ఏదో ఒకటి, ఒక చిన్న కార్నర్ కనపడకూడదు, అయిపోయి చెట్టు పెట్టేయాలి అక్కడ. అట్లా అయిపోయింది నాది ఇప్పుడు. అని చూసారా, ఇలా ఉందన్నమాట. అన్ని మట్టి పాట్స్ అన్నీ రీఫిల్ చేసేసి ఒక కార్నర్కి పెట్టేశాను. అండ్ కింద కూడా మట్టి పడితే అది ఏరేస్తున్నాను అనమాట. చిన్నగా, అది తీయడానికి రాదు, అలాగే పోనీలే అని వదిలేయడానికి రాదు. సో పిల్లలవి చూసారా అక్కడ సైకిల్స్ ఎలా ఉన్నాయో. ఆ చైర్స్ అన్నీ తీసేసి ఆ ఏరియా అంతా క్లీన్ చేసేసి, అండ్ నాకు శివుడు అంటే చాలా ఇష్టం, అది కూడా కొంచెం క్లీన్ చేసేసి
ఇలా ఉన్నాను. అండ్ ఈ లోపల వాటర్ తీసుకొచ్చేసి ఎలాగో ఒక పని అయిపోతుంది, గార్డెన్ వర్క్ కదా అనేసి ఆ చెట్లు లీవ్స్ అన్నీ కూడా అన్నీ తడిచేలాగా వాటరింగ్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క ఆకు పైన వాటర్ ఇలా పడాలి అనేసి చేసుకుంటున్నాను. జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే కింద వెళ్తూ వస్తూ ఉంటారు కదా, వాళ్ళ మీద పడకూడదు. సో అన్నీ చెక్ చేసుకుంటూ చేయాలి. నాకెందుకో చెట్లను చూస్తే ప్రాణం లేచి వస్తుంది. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంటుంది కదా. పిల్లలకి ఇట్లా చాక్లెట్ ఇస్తే ఏ పనైనా చేసేస్తారు అన్నట్టుగా నాకు ఒక చెట్టు ఇస్తే ఏదన్నా చేసేస్తాను, ఏదన్నా ఒప్పుకుంటా. అట్లా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. ఈ కార్నర్లో ఈ గ్రీన్ చూసారా చెట్లు, అవి ఊరికనే ఒక చిన్న కొమ్మ పెట్టాను, అది ఇట్లా బుషీగా వస్తుంది. ఎంత హ్యాపీనెస్ వస్తుందో. ఒక గోల్డ్ నెక్లెస్ కొన్నా కూడా నాకు ఇంత హ్యాపీనెస్ రాదు, అలా వస్తుంది. సో ఆ గ్రిల్ అంతా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. సో ఈ లోపల ఇది ఉంది కదా కుండి, దాంట్లో కూడా తులసి చెట్టు పెట్టేద్దాము అనేసి పెట్టేసుకుంటున్నాను. ఈ లోపల మా వాడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు లోపల నుంచి. సరే నూరా అనేసి పిలిస్తే వచ్చేసాడు. వాడికి కూడా నా అలాగే ఏ పని చేసినా దాంట్లో నేను చేస్తా, అది డిస్టర్బెన్స్ అయినా కానీ ఏదైనా కానివ్వండి, సరేలే వాడు కూడా చేస్తాడు తెలుసుకుంటాడు కదా అనేసి పిలుచుకుంటాను వాడిని. వాడికి కూడా చెప్పాను చేత్తోనే చెయ్యి అనేసి. నేను చెప్తే చేస్తాడు ఏదైనా. కాకపోతే ఇంకా పిల్లలు అంత పర్ఫెక్ట్గా క్లీన్గా చెయ్యరు కదా, చల్లుతూ ఉంటారు. ఓకే ఫైన్, నాట్ అన్ ఇష్యూ, బట్ చేయడం ఇంపార్టెంట్ కదా అనేసి యాక్సెప్ట్ చేశాను. ఈ లోపల కవర్లో నుంచి తులసి చెట్టు, ఇంతకుముందు ఏ చెట్టు తెచ్చినా అన్నీ బాగా వస్తుండే, కానీ కొద్ది రోజుల నుంచి ఎండ ఎక్కువైపోయి లీవ్స్ అన్నీ బ్లాక్గా అయిపోయి, చెట్టు ఏమో పెరుగుతుంది, లీవ్స్ ఏమో బ్లాక్గా అయిపోతుంది. లైక్ కృష్ణ తులసికి వస్తుంది చూడండి అట్లా. నాకు గ్రీన్ రామ తులసి ఇష్టం. సో అందుకని అది తీసేసి మరి ఇప్పుడు గ్రీన్ది తీసుకొని వచ్చుకున్నాను. అది కూడా పెట్టేస్తున్నాను. అదేంటో ఆ చిన్న కవర్లో అయినా వాడిపోదు, కానీ మన కుండీల్లో పెడితే ఇలా వాడిపోతూ ఉన్నట్టు ఉంటున్నాయి. ఏంటో మరి అది అర్థం కాదు. వాళ్ళు ఏ మందులు వాడతారో అవే మందులు మనం ఇంటికి వచ్చినాక వాడితే అవి అంతగా యూజ్ ఉండట్లేదు. ఈ లోపల అన్నీ కోకోపీట్ మట్టి అన్నీ మిక్స్ చేసేసి, పెస్టిసైడ్స్ రాకుండా, ఏవైనా ఆ ఫంగస్ రాకుండా వాళ్ళు ఇచ్చిన పౌడర్స్ అన్నీ కలిపి వేసేసాను, పెట్టేశాను. అండ్ దీన్ని ఆ పైన మిడిల్లో ఆ బ్లాక్ కలర్ పార్ట్లోనే ఎందుకు పోయలేదు అని అంటే, తులసి కొంచెం ప్రత్యేకంగా కనిపించాలి కదా, సో అలాగని పెట్టేశాను అది కూడా అక్కడ. చూడండి, కొంచెం డిఫరెంట్గా కనిపించాలి కదా తులసి అంటే, అందుకని అది అక్కడ పెట్టేశాను. బాగుంటుంది కదా. ఈ లోపల కుదిరినంతగా చీపురుతోటి క్లీన్ చేయడానికి చూశాను, బట్ నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అంతా క్లీన్గా వచ్చేసింది. అది ఎక్కడ ఇరుక్కుపోకుండా అలాగా ఈ పెద్ద కుండీలన్నీ తీసేసి ఒక కార్నర్కి పెట్టేసి, అది మీకు వీడియోలో చూస్తున్నప్పుడు చిన్న కుండీల్లా కనిపిస్తున్నాయి, బట్ చాలా పెద్దదిగా ఉంది. ఏదన్నా పామ్ ట్రీస్, కేరళ పామ్ ట్రీస్ ఇవన్నీ పెడితే చాలా, ఎంట్రన్స్లో పెట్టుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది. చూడండి, బాల్కనీలో ఏ ఫర్నిచర్ లేదు, కానీ ఒక చెట్లు వల్ల, ఆ గ్రీన్ మ్యాట్ వల్ల లుక్ వస్తుంది అనమాట. అదే గ్రీనరీకి ఉన్న గొప్పతనం. సో ఇప్పుడు అంతా క్లీన్ అయిపోయింది కదా. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, మార్నింగ్ లేచి అక్కడ కాఫీ తాగడానికి, టీ తాగడానికి, పిల్లలు ఏదన్నా ఆడుకోవడానికి, మధ్యాహ్నం పూట ఎప్పుడన్నా ఇలా కూర్చొని, ఎప్పుడు ఇంట్లో టీవీ చూసుకుంటే ఏం తింటాం, బయట అందరూ కనిపిస్తుంది అనమాట. మాకు అక్కడ విండోస్ చూడండి ఎన్ని కనిపిస్తున్నాయి, అవతల ఇళ్ళల్లో ఏం చేస్తున్నారో కూడా చూసుకోవచ్చు. అలా చూసుకుంటూ అన్నం తినుకుంటూ, నైట్ డిన్నర్ చేస్తూ, సండే సిట్టింగ్లు వేసుకుంటూ, ఇలా బాగా స్పెషల్గా ఒక రోజు గడిచిపోతుంది అక్కడ కూర్చుంటే. అవన్నీ క్లీన్ చేసేసి సెట్ చేసి, ఈలోపు శివుడిది అక్కడ విగ్రహం ఉంది కదా, ఆ స్టాచ్యూని కూడా కొంచెం క్లీన్ చేసేద్దాము అనేసి క్లీన్ చేసేసాను. సపరేట్ క్లాత్ ఉంటాయి కదా, వాటితో క్లీన్ చేసేసాను. ఇప్పుడు క్లీన్ చేస్తే 1 అవర్కి మళ్ళీ డర్టీగా అయిపోతుంది, ఎందుకంటే అక్కడ విండోస్ ఏవీ లేవు, జస్ట్ పీజియన్ నెట్ మాత్రమే ఉంది, బర్డ్ నెట్ మాత్రమే ఉంది. సో అలా క్లీన్ చేసి ఇలా అయిపోయింది, నా ఆఫ్టర్నూన్ అయిపోయింది.
అవన్నీ చేసేలోపు. ఇక్కడ మీకు చూపించేది కొద్దిసేపట్లోనే చూపించినా కూడా ఈ మీన్ వైల్ ప్రిపరేషన్స్ ఉంటాయిగా, దానికి కావాల్సినవి అవన్నీ చేసుకుంటూ ఇలా నా రొటీన్ అయిపోయింది. యాజ్ యూజువల్గా ఎప్పుడూ చేస్తాను, వీక్లీ చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మీకు కన్నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. See you soon in the next vlog. Bye. Take care.